నమస్కారం అండి. ముందుగా కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు. ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ బీసీలకి ఉన్నతమైన పదవులో ఇష్టంలో ఖచ్చితంగా బీసీలకి ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించడం అనేది చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాము. ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడి పదవైన రెండోసారి మళ్ళీ కూడా బీసీలు ముద్దుబిడ్డ అయినటువంటి పల్లా శ్రీనివాస్ యాదవ్ గారికి ఇవ్వటం నిజంగా ఎంతో ఆనందకరం, సంతోషం అని చెప్పని సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు బీసీలు అంటేనే టీడీపీ అంటే బీసీలు అనే విధంగా పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా బీసీలందరూ కూడా ఎక్కువ శాతం బీసీలందరూ కూడా టీడీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీకే ఎప్పుడు కూడా వెన్నుదన్నుగా ఉన్నారని చెప్పని సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు కూడా బీసీలందరూ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలిపించడంలో ఎంతో దోహదపడ్డారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ బీసీలకి అత్యుత్తమైన స్థానాలు పదవులు ఇవ్వటం అనేది నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే ఈరోజు యువతరానికి కూడా ఖచ్చితంగా రాజకీయ వైపు యువతరాన్ని తీసుకురావడంలో నిజంగా తెలుగుదేశం పార్టీ ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. యువకాలం పాదయాత్ర పెట్టి యువనేత అయిన లోకేష్ గారికి, యువకాలం అధినేత లోకేష్ గారికి ఈరోజు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలందరూ చేసుకున్న అదృష్టంగా భావిస్తా ఉన్నారు. ఈరోజు యువకులందరూ కూడా రాజకీయం వైపు మొగ్గు చూపడానికి నిజంగా లోకేష్ గారే దీనికి కారణం అని చెప్పని సందర్భంగా తెలియజేస్తూ యువకాలం పాదయాత్ర ఎప్పుడైతే యువకుడైన నారా లోకేష్ గారు యువకాలం పాదయాత్ర చేయాలని చూసిన తర్వాత యువకులందరూ కూడా రాజకీయాల వైపు మొగ్గు చూపి టీడీపీ పార్టీ వైపు ఆకర్షితులయ్యి ఈరోజు యువకులందరూ కూడా పార్టీకి పనిచేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఉన్నారని చెప్పని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.